ఇక పవర్ కమిషన్ రద్దు చేయండి, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. విద్యుత్ ఒప్పందాలపై ఈఆర్సీకే విచారణాధికారం. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ చట్ట విరుద్ధం. దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాసినా స్పందించలేదు. విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 19న నోటీసులు ఇచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపణ. ప్రతివాదులుగా ఇంధన శాఖ, ముఖ్య కార్యదర్శి, విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి. మొత్తానికి పవర్ కమిషన్ రద్దు చేసి పడేయండి, అవసరం లేదన్న మాటను కూడా కేసీఆర్ వాడుతున్నాడు ఇక్కడ. అంటే నిజంగా మరి కేసీఆర్ చెప్పినట్టు ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం అట. ఎంక్వైరీ కమిషన్ అనేది రాజ్యాంగ విరుద్ధం. ఈఆర్సీకే విచారణ అధికారం ఉన్నది. ఈఆర్సీ దానికి ఆల్రెడీ మేము కట్టిన విద్యుత్ ప్లాంట్లు ఏవైతున్నాయో లేదా విద్యుత్ ఒప్పందాలు ఏవైతున్నాయో ఆ విద్యుత్ ఒప్పందాలకు, విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి ఈఆర్సీ మాకు ఆల్రెడీ అనుమతులు ఇచ్చింది. అనుమతుల ప్రకారమే మేము వాటిని ఒప్పందాలు చేసుకున్నాం లేదా దాన్ని నిర్మించినాం. అంతేగాని మీరు కొత్తగా ఎంక్వైరీ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తే అది చెల్లదు, అది బుట్టదాకాలు అవుతుంది. కాబట్టి సపరేట్గా మీ హృదయ ప్రయాస అక్కడికే ఆపండి, నేను మీకు అధికారం లేదని ఏకంగా హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేసింది. మరి ఆ కేసీఆర్ పిటిషన్ ఏ రకంగా హైకోర్టు చూస్తుంది? ఎంక్వైరీ కమిషన్కి అధికారం ఉన్నదని హైకోర్టు తెలుపుతుందా? ఒకవేళ హైకోర్టు కనుక కేసీఆర్కి విరుద్ధంగా ఎంక్వైరీ చేసే అధికారం కమిషన్కు ఉన్నదని ఇస్తే మళ్ళీ కేసీఆర్ యథావిధిగా సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు, జిల్లా కోర్టులో మనకు న్యాయం జరగకపోతే హైకోర్టులో మనకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు, ఇక సుప్రీంకోర్టు దగ్గరనే ఫైనల్ అవుతుంది ఏదైనా. కాబట్టి కేసీఆర్ కూడా ఇప్పుడు హైకోర్టుని సంప్రదించిండు, హైకోర్టుని నమ్ముకున్నాడు. ఒకవేళ హైకోర్టు కనుక కేసీఆర్కి అనుకూలంగా ఇస్తే ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏదైతే ఉన్నదో ఆ కమిషన్ దురుద్దేశపూర్వకంగానే కేసీఆర్ మీద చర్యలకు పాల్పడుతుందనేది తెలిసిపోతుంది. ఒకవేళ హైకోర్టు కనుక కేసీఆర్దే పొరపాటు, తప్పకుండా ఎంక్వైరీ చేసే అధికారం కమిషన్ ఉన్నదంటే కనుక కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏమేస్తారనేది కూడా ఆసక్తికరంగా చూడవలసిన అంశంగా ఉంటుంది. ఇక ఇది ప్రతివాదులు కాక ముఖ్య కార్యదర్శి కమిషన్ ఇదంతా అందులో భాగమే ఇది.